ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది, అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది. చెలి నీ వశమై ఇదేం పరవశమే, పాదమే పరుగున చేరని చింతకే, ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే. చెలి నీ వలన ఈ మాయే అనవలెనా, ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది, చెలి నీ వశమై ఇదేం పరవశమే, ఇదేం పరవశమే. పావలా నిలయం. పావలా అంటే ఇంటి పేరు అనుకునేది. ఈ ఇంటికి ప్రస్తుత యజమాని కనకరత్నం. కనకరత్నం కన్న తల్లి పావలా శ్యామల. ఆవిడ హయాంలో పావలా వడ్డీకి అప్పులిస్తూ వడ్డీ వ్యాపారం మొదలుపెట్టింది. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కనకరత్నం కంటిన్యూ చేస్తుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టు అప్పు అవసరమైన వాళ్ళు ఈ పావలా నిలయం చుట్టూ తిరుగుతారు. వడ్డీ కోసం కనకరత్నం మనుషులు అప్పుల చుట్టూ తిరుగుతారు. డబ్బులేమో లక్ష్మీదేవిని కూడా మర్చిపోయి కనకరత్నం చుట్టూనే తిరుగుతుంటుంది. మన కథేమో ఈ ఇంటి చుట్టూ తిరుగుతుంటుంది. ఇప్పుడు కనకరత్నం కథ ఏంటో తెలుసుకుందాం. కనకరత్నం చూడండి, కానీ అప్పు మాత్రం అడగకండే, తీర్చలేక చచ్చిపోతారు. బేబీ, ఇదేంది ఇన్ని రకాల బండ్లుండాయి? ఇదేదో చూస్తాంటే చిన్న సైజు చోర్ బజార్లా ఉండది. ఇంచుమించు అట్టాంటిదే వదినా. నువ్వు మా ఊరు ఇదే కదా రావడం. ఈ ఊర్లో ఈ ఇల్లు తెలియనివాడుండడు, అంత ఫేమస్. ఇక ఈ బళ్ళంటావా, ఆటి మీద ఓ రాత రాసుంటాది చూడు. శ్రీమతి కనకరత్నం గారి ఆర్థిక సహాయంతో. అయితే కనకరత్నం అందరికి బాగా సాయం చేస్తుండేదన్నమాట. నీ బొంద చేస్తుంది బొంద. ఇవన్నీ అప్పులోళ్ళవే. వడ్డీ పేరుతో అందరినీ దోచిపారేసింది. ఈవిడ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు బాగుపడిందే లేదు. అయితే వడ్డీల పేరుతో బాగా దోచేస్తుండదంటే బాగా ఖర్చు కూడా పెట్టి జల్సాలు చేస్తుండాలే. దాని బొంద చేస్తుంది పరమ పిసినారి. పిల్లికి బిచ్చం పెట్టదు, ఎంగిల్ చేత్తో కాకిని కూడా అదిలించదు. మరి సొంతంగా ఒక ఇస్త్రీ మనిషినే పెట్టుకునుండది. సొంతమా పాడా? 25 రూపాయలు కూడా చెయ్యని ఓ పనికి మాలిన పాత చీరని ఇస్త్రీ చేస్తూ కాల్చేసినాడని, తన పెళ్లినాటి 25,000 పట్టుచీర కాల్చేసినాడని చెప్పి అప్పు తీరేదాకా ఇంటిల్లిపాదికి ఇస్త్రీ చేయమని లాక్కొచ్చి ఇక్కడ పడేసింది. అయ్యో పాపం, ఇతన్నేంటి ఇట్ట కట్టి పడేసినారు? అప్పు తిరిగి రాబట్టుకునేందుకు ఆస్తులు లేకపోతే లాక్కొచ్చి ఇక్కడ పడేసుంటారు. వాళ్ళొచ్చి డబ్బులు కట్టి వీణ్ణి విడిపించుకుని వెళ్లాలా, అది సంగతి. గొప్ప కళాకారుల కుటుంబంలా ఉండది. కళాకారుల కుటుంబమా గడిది గుడ్డ. ఆర్కెస్ట్రా ట్రూప్ వాళ్ళకి అప్పిచ్చి వడ్డీ కట్టకపోతే మొత్తం సరంజామా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకున్నారు. ఇదేంటి ఇంటి నిండా ఇన్ని సామాన్లుండాయి? చెప్పినాను కదా, అప్పుల కోసం తాకట్టుకొచ్చుండాయి. కనకరత్నం గారుండారా? ఉన్నారు, చెప్పేసి వస్తానుండండి. పాపం, జీతం లేని పనిపిల్ల. అయ్యి చేసిన అప్పులకి ఇక్కడ పని చేస్తా ఉండాలి. అయ్యో, ఇంత సంపాదన కూడబెట్టిందంటే కనకరత్నానికి మొగుడు సపోర్ట్ బాగానే ఉండుంటుంది. పాపం ఆ మనిషి. కనకరత్నం మొగుడు పేరు నరసింహం. ఆ పేరులో ఉన్న సింహం కనకరత్నం మెళ్ళో 3 ముళ్ళు వేసినాడే చచ్చిపోయింది. 3 కొడుకులున్నారు కాబట్టి తండ్రి, కనకరత్నం మెళ్ళో తాళి కట్టాడు కాబట్టి భర్త అయ్యాడు. కాని వాస్తవానికి ఇతనే కనకరత్నం పెళ్ళాం. నరం లేని ఈ సింహం పెళ్లైన నాటి నుంచి వంటింటి కుందెల్లా బ్రతికేస్తున్నాడు. అడవిలో సింహం రక్తం తాగేస్తుందేమో కాని ఈ ఇంట్లో నరసింహం పెళ్ళాం ముందు మంచినీళ్లు కూడా తాగలేని మనిషి ఇంట్లో మందెట్ట తాగుతాడు? అందుకే నూనె సీసాల మధ్య మందు సీసా దాచుకుని ఇట్ట తాగేస్తా ఉంటాడు. అయితే ఒంటి చేత్తోనే ఇదంతా సంపాదించేసుండదన్నమాట. ఆవిడ గారి అన్నగారొకడున్నాడు, పేరు ఏకాంబరం. చూతా ఉంటే నీకు ఎలా కోణంగా ఉండదే? ఏంద్ర చూస్తారు ఆ సామాని ఏ బట్టి ఊరి మీ బండ పడ చూసుకునేండి రా. ఆ పెద్ద అది పట్టండి. అయ్యా అయ్యా అయ్యా, వచ్చే నెల మీ బాకీ మొత్తం ఇచ్చేస్తానయ్యా. కుదరదురా, నీకేం చెప్పినాను? బాకీ తీసుకునేటప్పుడే వడ్డీ సరిగ్గా చెప్పినానా లేదా? అవునయ్యా. మరి చెల్లూరుకుంటదా? డబ్బులు రే, లాభం లేదు కానీ మిగతా సంబంధం అయ్యా, ఈ కొంచెం జమ చేసుకోండి అయ్యా. ఈ బుద్ధి ముందే ఉండాలా రే.
ఆగండి 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 ఆగండి. ఈ సామాన్ అంత జాగ్రత్తగా లోనెట్టుకో పో. అట్టగే అయ్యా. ఇది చెల్లెమ్మకి, ఇది మనకు. అయితే ఊళ్ళకూళ్ళు దోచేస్తుండదనమాట. మరంతేగా. ఇప్పుడు చూడు వస్తుంది నగలు దిగేసుకుని. వడ్డీ కాసులవాడా, నా అప్పులోళ్ళందర్నీ సల్లంగా చూడవయ్యా. అబ్బబ్బబ్బా, పట్టుచీర ఎంత బావుండదో, ఎంత పెట్టుకుందో. కొనడమా నా బొంద, తాకట్టుకొచ్చిన పట్టుచీరది. మరి పట్టుచీర కూడా తాకట్టు పెట్టుకుండదా? ఓసారా తట్టు చూడు. చిన్నపిల్లల సైకిలు వాళ్ళ మనవడదై ఉంటుందేమో. ఆవిడింకా బామ్మ కాలేదులే. వీధిలో ఓ బుడ్డోడు ఐస్ క్రీంకి డబ్బుల్లేవని వాడికి 2 రూపాయలిచ్చి ఆ సైకిల్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునింది. అట్టాంటిది పట్టుచీర తాకట్టు పెట్టుకోదా? అర్థమైనాది. పదండి కూర్చుందాం, కాళ్ళు నొప్పులు పెడతా ఉండయి. అరే సోఫాలో కూర్చుంటుండారే, అరిగిపోతుండదే. బేబదినా నమస్కారం. నమస్కారం. పొద్దున్నే వాకింగ్ చేసుండారా? లేదే. బొత్తిగా హెల్త్ కాన్షియస్ లేకుండా పోతుంది మీకు. రండి, ఇంట్లో అట్ట నడుచుకుంటూ మాట్లాడుకుందారి. మనం కూర్చుంటే సోఫాలు అరిగిపోతాయని కర్మ. రండి, ఏంటట మెల్లగా నడుస్తా ఉండారు, నడవండి. మా అక్క కూతురు పెళ్లి, మిమ్మల్ని ఆహ్వానిద్దామని వచ్చుండాం. పెళ్ళా? చాలా సంతోషం. మనింట్లో పెళ్లికి రాకుండా ఎట్టా ఉంటాము? ఇంటిల్లి పాది విందు భోజనం చేసి మరీ వస్తాం. తిండికే వస్తారులే, నాకు తెలుసు. కొవ్వు కరగాల, తిరగండి తిరగండి. కర్మ అనవసరంగా పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చి. పదవమ్మా. ఇంతకీ కట్న కనుకుల సంగతేంది? ఎంత ఇస్తుండారు? ఇవ్వడానికి మా దగ్గరే ఉందిలే వదినా. ఏదో గంతకు తగ్గ బొంత సంబంధం కుదిరింది. నడవండి గబగబా. అబ్బా, ఇదిగోండి, మంచినీళ్ళు తీసుకోండి. అమ్మో, మంచినీళ్ళు క్యాన్ 20 రూపాయలు. ఏ లక్క, వాకింగ్ చేస్తూ మంచినీళ్ళు తాగుతారా ఎవరైనా? పాట రండి రండి. కనకరత్నం గారు, ఇంక వాకింగ్ చాలండి, ఆయాసం వస్తుండది. సరే మీ ఇష్టం. ఓయమ్మో, నడిచి నడిచి గచ్చంతా అరిగిపోయిందది. ఇక నుంచి ఇంటి బయట నడిపించాలా, దుమ్మేనా అరుగుతాది. నడిచిన వెంటనే కూర్చోబాకండి, ఆరోగ్యానికంత మంచిది కాదు. అత్త, అతిథులకి ఏం తీసుకురమ్మంటారు? టీ, కాఫీ, జ్యూసు? గొప్పలు మన ఇంట్లో కాఫీ తాగుతారామే? అయినా వచ్చేటప్పుడే టీలు కాఫీలు అంతా కానిచ్చే వచ్చుంటారు. మళ్ళీ మనం వాళ్ళు ఇబ్బంది పెడితే ఏం బాగుంటుంది? అదిగో ఆ మంచినీళ్ళు చల్లగా తాగుతారు. తీసుకోండి. రే, ఆ సామానంతా అక్కడ పెట్టండి. చెలాయ్, ఆ సన్నాయప్పన్నగాడు 3 నెలల మట్టి వడ్డే కొడు తిరుగుతున్నాడు కదా, ఆడి సన్నాయి మేళ మొత్తం పట్టుకొచ్చేసా. ఏందన్నా అట్ట చేసావు? తప్పు కదా, వడ్డీదేముంది, ఎప్పుడొకప్పుడు ఇస్తారు. సర్పోనీలే, ఎట్టకు పట్టుకొచ్చినావుగా, ఇంకెప్పుడు అట్ట చేయమాక. పేదోళ్ళు కష్టపడితే నా మనసు చివుక్కుమంటది. ఇందాక చెప్పలే, ఈయనే ఆవిడగారు అన్నగారు వడ్డీలవి వసూలు చేస్తూ ఉంటాడు. ఈవిడ పీనాసితనంతో దాచేసుకుంటా ఉంటే ఆయన తొట్టితారన దోచేసుకుంటా ఉంటాడు. బేబుదినా, మీరింకా చాలా మందికి పత్రికలు పంచిపెట్టాలిగా, నాకింకా ఇనే లేదు. సారీ వదినా, మాటల్లో పడి మర్చిపోయినా. అందరూ తప్పకుండా రావాలి. మీరంతిదిగా చెప్పాలా? ఏయ్, ఇదిగా
ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఏలేసి నన్ను చంపేసేటట్టుండది. ఈ ఈల సౌండ్కి నాకు గుండె నొప్పి వచ్చేస్తా ఉందమ్మా. అమ్మా అమ్మా ఏ లెక్క, నేనంటే లెక్క లేకుండా పోయింది. ఎన్ని తోలు చెప్పాను ఇట్ట ఏలయ్యొద్దని. ఈ ఈలగోలేంది మాకు. నేనేం చేయనత్తా, మా అత్త శ్రీలక్ష్మి పోలికొచ్చింది. దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ప్రేమొచ్చినా కోపం వచ్చినా నీరసం తప్ప నవరసాల్లో ఏ రసానికైనా ఆటోమేటిక్గా వేళ్ళు పెదవుల దగ్గరకు వెళ్ళిపోతాయి. నాలుక మడత పడుతుంది, నోటి నుండి గట్టిగా ఈల శబ్దం వచ్చేస్తుంది. ఇప్పుడెందుకు ఇలా చచ్చావే? ఏం చేయనబ్బా, బాధ తన్నుకొచ్చింది. మీరు నన్ను లేపుకుపై పెళ్లి చేసుకున్నారు కదా, అందుకే మన పెళ్లి పత్రికే వచ్చేయలేదు. అది గుర్తొచ్చి ఇంకో తూరి ఏదో ఒకటి గుర్తొచ్చుకొని ఏలేసా చంపేస్తాను. చంపేస్తా. ఇప్పుడెందుకే ఏలేస్తున్నావు? మీరు నన్ను అట్ట తిడతా ఉంటే బాధ తన్నుకొచ్చేస్తా ఉంది, అందుకే. మా బ్యాంక్ పోయేస్తా. ఇయాల బ్యాంక్కి సెలవు పెట్టమన్నాను కదరా. లీవ్ చెప్ప నీకు మర్చిపోయినా, వెళ్ళి చెప్పేసి వస్తా. కనకరత్నం పెద్ద కొడుకు తిరుపతి ఆ లక్కమామ్మని ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మిగిలిన ఇద్దరు కొడుకులకి తన చూసిన సంబంధమే చెయ్యాలని ఒంటికాలి మీద నిలబడి ఉండాది. ఈవిడ రెండో కొడుకేమో చేసుకుంటే ప్రేమ పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చునుండాడు. కొడుకులందరికీ వడ్డీ కాసులు వాడి పేరే పెట్టుండాది. మొదటివాడి పేరు తిరుపతి, రెండోవాడు గోవిందం, మూడోవాడు బాలాజీ. రెండోవాడు గోవిందానికి సంబంధాలు చూడమని వచ్చిన వాళ్ళందర్నీ వేపుకు తింటా ఉండాది. ఆ గోవిందం ఇప్పుడు ఏ పిల్ల వెంట పడుతున్నాడో ఏమో. ఒరే గోవిందా, చెప్పరా బాలాజీ. నేను చెప్పేది కూడా అదేరా. పోయి అమ్మకి చెప్పు. చెప్పాలంటే కాళ్ళలో నుంచి ఒకటే వణుకొస్తున్నదరా చిన్నోడా. ఎట్నే వయసు అయిపోయి వణుకొచ్చేంత వరకు చూస్తూనే ఉంటాడా ఏందే? పోయి చెప్పండయ్యా, నేను 3 నెలల కాడి నుంచి చూస్తానే ఉన్నా. ఎంతసేపు చూసుడే గాని పోయి అమ్మికి మనసులోని మాట చెప్పిన పాప అనపోలే. చూడరా ఎట్టా. నువ్వు పోయి చెప్తావా లేకుంటే నేను పోయి చెప్పేదా? ఒరే స్వామి, నువ్వు పోయి చెప్పకపోతే బిస్కెట్లు అమ్మే లవ్ యూ చెప్పి ఓకే చేసేటట్టున్నాడు. పోయి చెప్పరా. చెప్పాలంటే భయంగా ఉండదురా. ఎట్ట పోయి చెప్పమంటావా? సరే ఉండు, ఐడియా చెప్తా. ఇది చూడు శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగతం అనుకోవటం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. యాజ్ ఇట్ ఈస్ గా ఇదే చెప్పు, ఓకే అయిపోతుంది. ఓకే అయిపోతుందంటవా? కావాలంటే పక్కన నేను కూడా ఉంటాను. రారా స్వామి. ఏందిరా 3 నెలల నుంచి ఈయనే తిరుగుతుండారు? అక్క అక్క ప్లీజ్ అక్క, ఆ ఎమ్మకి ఈడు మనసులో మాట చెప్పాలనుకుంటున్నాడు. ఎందుకురా ఫ్రెండ్ అట్టా పాడు చేస్తా ఉండావు? ఓయమ్మో, ఈ నా ఫ్రెండ్ కదక్క, మా అన్న. ఈడికి నాకు సంవత్సరమే గ్యాప్, అందుకే ఒరే తురే అనుకుంటా ఉంటాం. ఈడికి పెళ్లి అయితే గానీ నాకు పెళ్లి కాదు, అందుకే పక్క నుండి ఉసుగొలుపుతా ఉంటా. ప్లీజ్ అక్క. సర్లే ఏడవండి. థ్యాంక్స్ అక్కు. పదరా స్వామి. భూమి, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడడం లేదు, నువ్వు అందగత్తమని అనుకోవడం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమని భయంగా ఉన్నది. నువ్వేం భయపడక్కలేదమ్మా, ఇట్లాంటివేం జరగవు.
3 నెలల నుంచి ట్రై చేస్తా ఉంటే నువ్వు 3 సెకండ్లో నో అనేస్తే ఎట్టా? కొంచెం ఆలోచించమ్మా. నువ్వు నాకు నచ్చలే. నేను సూపర్గా కాకపోయినా స్మార్ట్గా బానే ఉంటాను కదా. నేను నిన్ను 3 నెలల నుంచి చూస్తానే ఉండా. ఎంతసేపు నువ్వు నీ పక్కన ఉండేవాడు నన్ను చూడమంటేనే చూస్తావు గాని నీకు నేను నచ్చి చూస్తావా? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు, నిజంగా నా మీద నీకు ప్రేమ కలిగే చూస్తుండావా? అంటే అది నా 10వ తరగతి కాడి నుంచి నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయినా. చూడు, పక్కనుండేవాడు చెబితే ప్రేమ పుట్టకూడదు. అమ్మాయిని చూడగానే తనతోనే బ్రతకాలని నీకు అనిపించాలా? నిజం చెప్పు, నన్ను చూసినప్పుడు నీకట్టాగే అనిపించినాదా? అట్టా చూడగానే నీ మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించు, నన్ను కాదు. ఇంతవరకు ఎవరిని చూసినా ఆ ఫీలింగ్ కలగలా. నువ్వు ఒప్పుకో, ఆ ఫీలింగ్ వస్తుంది. నువ్వు నాకు నచ్చలే. నచ్చలేదా? నచ్చలేదనడానికి ఒక్క కారణం చెప్పా. నీ పేరేంటి? గోవిందా. హా, నీ పేరే నాకు నచ్చలేదు. నిన్ను చేసుకుంటే భూమి గోవిందం అంటారు, చండాలంగా ఉంటాది. పదండి పదండి, టైం అవుతుంది, నడవండి. రైట్ రైట్. నేను నా పేరు మార్చేసుకుంటాను రా. పేరు మార్చుకుంటా? ఏమని మార్చుకుంటావురా గోవిందం? విందా, G-O విందా. పూల మార్కెట్లో అప్పుడే బట్టి ఈ మాత్రం పూలైనా దక్కాయి, లేకపోతే ప్లాస్టిక్ పూలే. తకిట తదిమి తందానా. ఏమబ్బా రాయిట? చెప్పు కనకాంబరం. అదే కనకరత్నం. ఈ ముష్టి డ్రెస్ తీసేసి మంచిగా ప్యాంటు చొక్కా వేసుకోవచ్చు కదా. బయట ముందు ఎందుకు పరువు తీస్తుండావు? మన పెళ్ళైన కొత్తలో ఎప్పుడో 2 జతలు కొనిచ్చి ఉండవు. ఇంకా అయ్యా కట్టుకోవాలంటే చిరా కొత్త ఉండదు. పైగా సైజులు కూడా మారిపోయి ఉండే. కొత్తవి మంచి 2 జతలు కొనిచ్చు కదా కట్టుకుంటాను. నిన్ను నేను కట్టుకోవడమే ఎక్కువ, మళ్ళీ కొత్త బట్టలు కూడానా? ఎల్లి ప్యాంటు చొక్కా వేసుకునిరా. పూజ అయినాక బయటికెళ్లే పనుండది. ఏంద్ర అట్టనవుతా ఉండవు సిగ్గు లేకుండా, దొంగనాకుండే. ఈ కొంపలో ఎవరురా నీకు మర్యాద ఇస్తా ఉండేది? నవ్వెట్టా వస్తుందంట సిగ్గు లేకుండా. ఎవరిచ్చినా అయిపోయినా నేనిస్తా. గౌరవం లేకపోయినా ఆత్మగౌరవం ఉండదు. సరే కనకరత్నం, మేం బయలుదేరతాం. అరే తొందరే ఉంది, ఉండండి. ఎట్టాగో పూజ టైం అయింది. పూజ చూసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని పోదురు. అయ్యయ్యో బేబీ, నా ఫోన్ కనపడలా. ఏడబెట్టినావు? ఏడ్నే టీపై మీద పెట్టుంటే. మరి ఏడ కనపడలేదే? ఏడబెట్టి అట్ట సోఫాలో కూర్చుంటే ఇప్పుడు చూస్తే కనపడలా. ఏడబెట్టినావు? గుర్తు చేసుకో తూరి. యాడుండదే, కనపడలేదే. సరే ఉండు, కాల్ చేసి చూద్దరి. ఫోను రింగ్ సౌండ్ వినపడదు. సైలెంట్ లో పెట్టి వైబ్రేషన్ లో పెట్టినా. ఆ గిర్రమనే సౌండ్ అయినా వినబడతాది కదా. అయ్యో, ఈ పాడు ఫోను చక్కలు పెట్టేస్తా ఉండది. అయ్యో 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 అమ్మో. మా అమ్మకి జాగ్రత్త ఎక్కువ. మీ ఫోన్ జాగ్రత్త చేసుండది. ఇట్ట ఆడబడితే ఆడ ఫోన్లు వదిలేబాకండి. అమ్మీ లక్క, అత్తా లక్క, అత్తా లక్క, అత్తా. ఒక ఈలగోలే భరించలేకపోతుంటే ఈ 2వ ఈలగోల మాకేలా? క్షమించండి, నా మేనకోడలు చూశానన్న ఆనంద ఈలా. లక్కమాంబ నా మేనకోడలైనా మా అన్నా వదిన పోయినాక నా సొంత కూతురులాగా పెంచినాను. వీళ్ళ పెళ్లికి నేను ఇస్తానన్న డబ్బుల్లో
ఈ నెల వాయిదా ఇది. లెక్క తగ్గినట్టున్నదే. పెళ్లి వంటలు చేసే కదా నేను సంపాదించాలి. గత నెల అస్సలు పెళ్లిలే లేవు. ఈ నెలే ముహూర్తాలు మొదలయ్యాయి. ఈ డబ్బు కూడా గత నెలలో బారసాలకి వండి పెడితే వచ్చినది. మీరు పెద్ద మనసు చేసుకొని లక్కమాంబకి తిరుపతికి శోభన ముహూర్తం పెట్టించండి. లక్క బంగారంలా కలిసిపోతారు. పెళ్ళై ఇప్పటికే ఏడాది అయిపోయి ఉండది. 10 ఏళ్లైనా ఇంతే. ఇస్తానన్న లెక్క తేలాలి, అప్పుడు గాని ముహూర్తం పెట్టడం కుదరదు. ఈ నెల మా అమ్మ హాస్పిటల్ చెకప్ కూడా నువ్వే చేయించాలా. 3 నెలలకే ఎంత చిన్నదైపోయింది. గట్టి కర్పూరం ఏది 6 నెలలుగా కరగటమే లేదు. ఆగండి. భూతద్దంలో పెట్టుకుని తినాలనేమో. కళ్ళకు అద్దుకుందనండి. ప్రసాదం కంటికే కనబడలా. దీని ఏడ కండ్లకద్దుకుని తినేది పంటి కింద కూడా సాలదు. ఇట్టంటోళ్ళకి దేవుడు అన్నీ ఇస్తాడు. ఉత్తి చేతులతో దేవుళ్ళని పెద్దోళ్ళని దర్శించుకోవద్దంటారు. రండి కానుకలేండి హుండీలో. రండి. తిరుపతి హుండీ కంటే పెద్దగా ఉండదు ఈ హుండీ. ఏమన్నామంటే నిలువు దోపిడియే. వెళ్ళొస్తాం వదినా. మంచిది. గోవిందం, నేనొచ్చేసా. మళ్ళీ పెళ్లి బ్రోకర్ వచ్చింది రసామే. ఏముంటది, నీకు పెళ్లి సూపులు ఏర్పాటు చేయడానికి వచ్చి ఉంటది. ఏంది మాలవిక ఇప్పుడా వచ్చేది? కొంచెం ముందొచ్చుండొచ్చు కదా. ఇప్పుడే పూజ అయింది. అమ్మయ్యా, హుండీ కానుక నుంచి తప్పించుకున్నానన్నమాట. పూజదే ఉందక్కా, నాకు పనే దైవం. పనే దైవం అంటావు? ఇంతవరకు మా గోవిందానికి ఒక్క సంబంధం కూడా సెట్ చేయలా. మో ప్లీజ్ మా, నాకు సంబంధాలు చూడబాక, నేను చేసుకోను. అట్టంటే ఎట్టా గోవిందా? ఈ తూరి మంచి ఏ క్లాస్ సంబంధం చూసినా. నాకు ఏ క్లాస్ వద్దు, బి క్లాస్ వద్దు, నన్ను గమ్మున వదిలేండి. అట్ట కుదరదు గోవిందా. అంత ఒళ్ళు ఏమైతాది? ஒரு வாய் కాపీకి ఒళ్ళు ఏమైతది? కొంచెం ఊతు దీనిలా. చెప్తే మాట వినవు కదా, ఉసురు తీస్తా ఉండవు. ఇందా తాగి తోలే. ఆనాక కడుపులో మంట, అల్సర్ అది ఇది అన్నావంటే అప్పు సొల్రే కదా. ఏ గీతా అక్క, అవ శీఘ్రమా రెడీ పన్ను. పెళ్లి కొడుకు వాళ్ళు వాళ్ళ ఇంటి నుండి బయలునెక్కినారట. బ్రోకర్ ఇందాకే ఫోన్ చేసినాడు.
சாமி இந்தாங்க உங்க காஃபி. நன்றி செல்வி. మీ థ్యాంక్స్ అంతా మీ కాడే పెట్టుకోండా, నాకేం తేవిల్ల. ఇంకేం కావాలా? అడిగిన దానికి బదులు సొల్లుంగో. నువ్వు అడిగి ఎప్పో బదులు చెప్పకుండా ఉండాను. కేళు. పెళ్లి కొడుకు వీట్లెందు బయలునెక్కినారని సొన్నింగిల్ల. ఆమా, వాళ్ళు ఎంత టైంలో అయినా రావచ్చు. మీరేంటంటే ఆ టీవీ ముందు పెట్టుకుని రిపేర్ చేస్తా ఉంటారు. ఈ పూటకి టీవీ రిపేర్ వేళలా కట్టేసేదానే. టీవీ కట్టేస్తే మన సాపాడు కట్టవుతాది. పర్వాయిలియా? ఒక్క పూటకి ఏమీ ఆయలే. సరి సరి, మాప్లే వాళ్ళు రాని. పోయి పాప రెడీ అని చూడు. రెడీ అయిట్రుకా, నీంగ కాఫీ తాగండి, చిల్లున అయిపోతుంది. ఏమీ కాదు, కాఫీ హీటర్ మీద పెట్టుండా, మెల్లగా తాగుతా. నీ పోయి పాపం చూడు. సరి పాకరే. ఎగిదా ఎగిదా. என்ன செல்வி, இல்ல அதிர மாதிரி கெந்தலேஸ்தா உண்டாவ். சொல்லு, என்ன விஷயம்? அம்மாவ பேரு வச்சியா கூப்பிடுற, கொன்னுடுவே. அக்காவை ரெடி பண்ணன்னு சொன்னா நீ ரெடி ஆயிட்டு இருக்கியா? இந்த பஜ்ஜியில உப்பு கரெக்டா இருக்கான்னு பாரு. పాటి, ఉప్పు అంతా కరెక్ట్ గా ఉంది. అమ్మ బజ్జీకి మాత్రం ఉప్పు కొంచెం తగ్గించండా, రాను రాను బీపీ జాస్తి అవుతుంది. ఏయ్ రాక్షసి. ఆమా, అలాగానే రాక్షసి. ఆమా, ఓ అక్క కళ్యాణం అయ్యేలోపు నువ్వు ఎవరితోనో లేచిపోయే మాదిరి ఇరికే. తిన్నగా ఉంటున్నావా నీ? చూద్దాం, హ్యాండ్సమ్ ఒక పయ్యన్ దొరకనిండా లేచిపోతా. ఆత్తి అట్ట అంతా చేసే మైకే తాయి. ఇంద పారే, ఇక్కడింత గొడవ జరుగుతా ఉంటే ఏమన్నా పట్టిందా దీనికి? ఏ పూరి, ఏ పూర్ణిమ, కళ్యాణం పొన్నిని ఇన్నూ రెడీ ఆగకుండా పుస్తకం పడిచిట్రుకియా? మరుపడియం పారే. ఎగిదా అక్కవ రెడీ పన్ను. మా, ఇది వరకు 10 మందిని చూసుండాది, దానికి రెడీ అయ్యే తెలీదా ఏమి? అదానే, మరి లేసి రెడీ అవ్వు. అమ్మా, இந்த పెళ్లి సూపులెல்லாம் வேண்டாம்மா. இது வரைக்கும் 10 மாப்பிள்ளை சூசுண்டாரு, ஏது செட் ஆகல. இந்த சம்பந்தம் மட்டும் செட் అవుతాదా ఏమి? ఫినైల్ ఊతి అంద నోరు కழுவு. ఆడపిల్లకి సంబంధం సెట్ ఆగలే అంటే అంద కష్టం కన్న అప్ప అమ్మకు దా தெரியும். అడ మురుగా. సెల్వి ఆరంభించిటియా? ఏ పూరి, లేచి రెడీ అవ్వు, లేకపోతే ఏడుపు స్టార్ట్ చేస్తే ఆపదు. సరి, నా కొంచెం బయటికి పోయి వస్తాను. ஏய், வீட்ல வேலை வச்சுக்கிட்டு எங்கடி போற? ஹாய் அப்பா. ஹாய் அம்மா. మీరు మాత్రమే కాఫీయ 1 అవర్ అయినా వేడిగా హీటర్ మీద పెట్టుకుని తాగముడియం. సరిపా, నేను బయటికి పోయి వస్తాను. భద్రం తల్లి. ఏనదే భద్రమా? అది బయటికి పోతా ఉండే యాడికి అడిగేది లేదా? మీరుదా దాన్ని చెడగొడతా ఉండిరి. ఎగిదా ఎంగడి పోరా? చెప్తిని కదా, ఎవరైనా హ్యాండ్సమ్ పయ్యన్ సిక్కితే లేచిపోతా.